సీఎం చేతుల మీదుగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం. గులాబీ నేతలపై విరుచుకుపడ్డ రేవంత్, ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్కు సవాల్. ఎల్లుండి కేంద్ర మంత్రితో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీని ఫిక్స్ చేసిన జలశక్తి శాఖ. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, ప్రాజెక్టులపై చర్చ. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. ప్రధానితో సమావేశమయ్యే అవకాశం. రాష్ట్రానికి నిధులు, బనకచర్లపై చర్చ. ఏపీలో ఎర్రబుక్కు పాలన సాగుతోంది. బాబు హయాంలో తప్పుడు కేసులు పెడుతున్నారన్న పేర్ని నాని. లోకేష్ డైరెక్షన్లో అధికారులు పనిచేస్తున్నట్లుందని కామెంట్. గుంటూరు ఎస్పీ ఆఫీస్ వద్ద అంబటి రాంబాబు నిరసన. సోషల్ మీడియాలో తనపై అసభ్యంగా పోస్టులు పెట్టారని ఆరోపణ. వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్. వివరాలు సేకరించాకే బీసీలకు రిజర్వేషన్ పెంచాలని నిర్ణయించాం. ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామన్న మంత్రి పొన్నం. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అసహనంతో మాట్లాడుతున్నారని ఫైర్. స్థానిక సంస్థలకు నిధులు ఆపింది వాళ్లని ఆగ్రహం. టీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్ నియామకం. కొలీజియం సిఫార్సును ఆమోదించిన ముర్ము. త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన అపరేష్. రేపు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం. సోనియా గాంధీ అధ్యక్షతన మీటింగ్. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. మూడు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తా. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు. హర్యానా గవర్నర్గా ఆశిమ్ కుమార్ ఘోష్ నియామకం. ఎల్లుండి ఉరికంభం ఎక్కనున్న నిమిషప్రియ. మా విజ్ఞప్తిని ఎంఎన్ అంగీకరించటం లేదన్న కేంద్రం.